జమ్మూ కాశ్మీర్లో ఒక విచిత్రమైనటువంటి సమస్య ఉంది. కాశ్మీర్లో ముస్లిం డామినేషన్ ఎక్కువ ఉంటుంది, జమ్మూలో కాస్త హిందూ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. అయితే నిదానంగా తెలివైన పని చేస్తారు. ఒకప్పుడు హైదరాబాద్ పాత బస్తీలోనూ హిందువుల డామినేషన్ ఉండేది, మిగతా చోట్ల హిందువుల డామినేషన్ ఉండేది. ముస్లింలు అక్కడ మైనార్టీగా ఉండేవాళ్ళు, 20-30% ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చేటప్పుడు నిదానంగా ఏం చేశారు, హిందువుల్ని ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెడితే అక్కడ వాళ్ళని ఆ టైంలో వాళ్ళు తిరగబడ్డటువంటి సందర్భంలో పోలీసులు కేసులు పెడితే, పోలీసు కేసు పెట్టినప్పుడు ముస్లింల మీద కేసు పెట్టినప్పుడు ఖచ్చితంగా అంతమంది హిందువుల మీద కేసు పెట్టాలంటూ అదే సెక్యులరిజం అన్నటువంటి పేరుతో ఇబ్బందులు పెట్టేటప్పుడు క్రమంగా హిందువులు ఆ ప్రాంతాన్ని వదిలిపోయారు, ముస్లింలు ఆ ప్రాంతం మొత్తంలో డామినేషన్ అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు జమ్మూలో కథలు జరుగుతున్నాయి. జమ్మూలో క్రమంగా ముస్లిం డామినేషన్ పెరుగుతూ వచ్చింది. ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు? కాశ్మీర్ లోయలో వాళ్ళు జమ్మూలోకి రావడానికి ఇష్టం లేదు. అందుకని ఈ కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి తిరుగుబాటుదారుల మద్దతుదారులు ఏం చేస్తున్నారు, రోహింగ్యాలు ఎవరైతే బర్మా నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలని, లేకపోతే కనుక బంగ్లాదేశ్ నుండి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి జమ్మూలో స్థిర నివాసాలు ఏర్పాటు చేశారు. వీళ్ళు వాళ్ళు బంధాలు, స్నేహాలు, చుట్టరికాలు అన్నటువంటి చూపించుకుంటూ వచ్చారు. క్రమంగా ఇప్పుడు జమ్మూలో రోహింగ్యాల పాపులేషన్ పెరిగిందన్నటువంటి విషయం తాజాగా బయటపడుతుంది.